హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను చికెన్ కర్రీని సింపుల్గా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ కర్రీలో అసలు చుక్క నీరు కూడా వాడకుండా చక్కగా పులుసు లాంటి కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చికెన్లోని వాటర్ కొంచెం రిలీజ్ అయ్యి చికెన్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ అంతా కలుపుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా 4 టమోటాలను మిక్సీలో ప్యూరీలాగా తయారు చేసుకొని ఆ ప్యూరీని ఈ టైంలో యాడ్ చేసుకుంటే మనం సపరేట్గా వాటర్ యాడ్ చేయకుండా చక్కటి చికెన్ పులుసుని తయారు చేసుకోవచ్చు. అలాగే టమాటో ప్యూరీని ముందుగా యాడ్ చేస్తే చికెన్ సరిగా ఉడకదు. అందువల్ల ఈ టైంలో యాడ్ చేయడం వలన ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి చికెన్ త్వరగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా టమాటో ప్యూరీ వేశాక కాసేపు మూత క్లోజ్ చేసి ఉడికించుకోవడం వలన ఈ చికెన్ ముక్కలకు కొంచెం టమాటో పులుపు పట్టి చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మూత ఓపెన్ చేసి అందులో 4-5 స్పూన్ల కారం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. నాన్ వెజ్కి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారము తక్కువగా ఉంటే కూర రుచి రాదు. కాబట్టి స్పైస్ మీకు తగినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి చికెన్ను ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఇంట్లో చేసి పెట్టుకున్న 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. గరం మసాలా పౌడర్ యాడ్ చేశాక ఒకసారి మీరు కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్కి మసాలాలన్నీ చక్కగా పట్టి ఆవిరికి చక్కగా ఉడుకుతుంది. మనం ఏమి సపరేట్గా వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఆ ఆవిరికి చికెన్ చక్కగా ఉడికి పులుసులాగా చిక్కగా బాగుంటుంది కర్రీ. అన్నంలో కానీ, ఫ్లేవర్ఫుల్ రైస్లో కానీ, చపాతీలో కానీ తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని చికెన్కి అంతా కలిపేటట్టు కలుపుకోవడం వలన ఈ కొత్తిమీర టేస్ట్ కూడా యాడ్ అయ్యి మంచి గుమగుమలాడుతూ చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే కనుక పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పుదీనా యాడ్ చేయలేదు. ఇలా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చివర్లో కొత్తిమీరని గార్నిష్ లాగా కొంచెం యాడ్ చేసుకోండి. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా, తినటానికి టేస్టీగా ఉండే చక్కటి చికెన్ కర్రీ, సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే చక్కటి కర్రీని, చిక్కగా ఉండే చికెన్ కర్రీని తయారు చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి మన వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.